నమస్తే అండి. ఈరోజు మనము నికర దేశీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం అనే అంశం పైన చర్చించుకుందాం. ఇంతకుముందు క్లాసులో మనము స్థూల దేశీయ ఉత్పత్తి లేదా స్థూల దేశీయ ఆదాయం, స్థూల జాతీయ ఆదాయం లేదా స్థూల జాతీయ ఉత్పత్తి అనే అంశం పైన క్షుణ్ణంగా పరిశీలించాము. ఈరోజు మనము ఈ నికర జాతీయ ఆదాయం లేదా నికర జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఆదాయం, నికర దేశీయ ఉత్పత్తి, దీనికంటే ముందు ఈ స్థూల అంటే ఏంది, నికర అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక రైతు తన 5 ఎకరాల పొలంలో ఒక వరి పైరు పండించాడండి. అతనికి వచ్చిన ఆదాయం ఒక 5 పుట్లు వడ్లు ఉత్పత్తి చేశాడు. ఈ 5 పుట్లు వడ్లు అతని స్థూల ఆదాయం కిందికి వస్తుంది. ఇందులో నుంచి తను ఆ భూమిపైన చేసిన ఖర్చు, ఆ భూమిని దున్నించుకున్నందుకు ఉపయోగించిన పరికరాలకు దానికి అయిన ఖర్చును, ఈ మొత్తం 5 పుట్లలో ఓట్ల వచ్చిన ఖర్చులో నుంచి ఈ ఖర్చును తీసివేస్తే అతనికి వచ్చిన ఆదాయం నికర ఆదాయం. స్థూలకు నికరకు ఇది డిఫరెన్స్. ఈ భూమి పైన అతని స్థిర మూలధన క్యాపిటల్, ట్రాక్టర్ కావచ్చు లేదా నాగలే కావచ్చు, తను ఉపయోగించిన ఈ నాగలు పరికరాల యొక్క అరుగుదలను, దానికైన ఖర్చును మనము దాని ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ అంటాం, స్థిర మూలధన వినియోగ వ్యయం అంటాం. దీన్ని మనము ఏమంటామంటే మన ఆర్థికపరమైన భాషలో తరుగుదల అంటాం. అంటే ఏదైనా ఆదాయంలో నుంచి, స్థూల ఆదాయంలో నుంచి తరుగుదల అనే దానిని తీసివేస్తే వచ్చే ఆదాయాన్ని నికర ఆదాయం అంటాము. అర్థమైందా తరుగుదల అంటే ఈ కథ ద్వారా? ఇప్పుడు మనము నికర దేశీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం అనే అంశం పైన వెళ్దాం. నికర దేశీయ ఆదాయం అంటే స్థూల దేశీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చే ఆదాయాన్ని లేదా వచ్చే ఉత్పత్తిని నికర దేశీయ ఉత్పత్తి లేదా నికర దేశీయ ఆదాయం అంటాము. అంటే జీడిపిలో నుంచి తరుగుదలను తీసివేస్తే, డిప్రిషియేషన్ తీసివేస్తే వచ్చే దానినే నికర దేశీయ ఆదాయం అంట. అంటే స్థూల దేశీయ ఆదాయంలో నుంచి అని పెట్టే స్థూల అనుకోండి, స్థూల దేశీయ అంటే దేశీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తే, తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయ ఆదాయం. నికర దేశీయ ఆదాయం. ఈ తరుగుదల అంటే ఏంది? ఈ తరుగుదల అంటే ఏం లేదండి, ఇందాక మనం చెప్పాం కదా ఆ కథలో, ఇది స్థిర మూలధన వ్యయం అంట. అంటే ఉత్పత్తి ప్రక్రియలో కొన్ని ఉత్పత్తికి కారకమైన వస్తువులు, స్థిర వస్తువులు ఉత్పత్తి ప్రక్రియలో నిరాటకంగా పాల్గొనినప్పుడు దానికి అయిన ఖర్చును ఆ ఉత్పాదక వస్తువుల యొక్క ఖర్చును, వాటి అరుగుదలను, వాటికి ఖర్చైన వినియోగ వ్యయాన్ని
మనము తరుగుదల అంటాం. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీకి కావలసిన స్థలము, భూమి, దానికి చెల్లించే బాటకం. ఒక మిషన్ కి వర్క్ అయిన ఒక కొన్ని సంవత్సరాల వరకు అది నిరాటకంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ వస్తువు యొక్క పనికి అయిన అరుగుదలను మనము తరుగుదల అంటాం. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలో ఈ నిరాటకంగా పాల్గొని తనలో వచ్చిన తరుగుదలను మనము తరుగుదల కిందకి తీసుకొస్తాం. దీన్ని స్థిర మూలధన వినియోగ వ్యయం అంటాం. ఈ తరుగుదలను మనము స్థిర మూలధన వినియోగ వ్యయం అంటాం. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని కాల్ చేస్తాం. దీనిని స్థూల దేశీయ ఆదాయం నుంచి తీసివేస్తే నికర దేశీయ ఆదాయం వస్తుంది. అదే స్థూల జాతీయ ఆదాయం నుంచి తీసివేస్తే నికర జాతీయ ఆదాయం వస్తుంది. అర్థమైందా? స్థూల దేశీయ ఆదాయము, నికర దేశీయ ఆదాయాల మధ్య వ్యత్యాసమే తరుగుదల అంటాం. తరుగుదల అంటే the differences between gross domestic product and net domestic products. That's called depreciation or tarugudala అని. సో ఇప్పుడు స్థూల దేశీయ ఆదాయం తరుగుదల, స్థూల దేశీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేది నికర దేశీయ ఆదాయం అంట. అంటే నికర దేశీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు నికర దేశీయ ఆదాయం ఈక్వల్ టు స్థూల దేశీయ ఆదాయం, స్థూల దేశీయ ఆదాయం లేదా దేశీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. ఇప్పుడు ఈ తరుగుదల ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? తరుగుదల ఈజ్ ఈక్వల్ టు స్థూల దేశీయ ఉత్పత్తి లేదా ఆదాయం మైనస్ నికర దేశీయ ఆదాయం లేదా ఉత్పత్తి. దీనిని మనం తరుగుదల అంటే. ఇప్పుడు మనం ఫార్ములాస్ లో రాసుకుంటే నికర దేశీయ ఆదాయం అంటే ఎన్డిపి మార్కెట్ ధరల్లో నికర దేశీయ ఆదాయం ఈక్వల్ టు స్థూల దేశీయ ఆదాయం జిడిపి మార్కెట్ ధరలలో మైనస్ డి ఇస్ ద డిప్రిసియేషన్ ఆర్ తరుగుదల అంటారు. ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మనకు తెలుసు జిడిపి ఇస్ ఈక్వల్ టు ఏంటంటే జిడిపి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. అంటే కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు నికర దేశీయ ఆదాయం మార్కెట్ ధరల్లో లేదా మార్కెట్ ధరలలో నికర దేశీయ ఆదాయం. ఇప్పుడు కారకాల ధరల్లో నికర దేశీయ ఆదాయం అంటే ఎన్డిపి ఎఫ్సి కారకాల ధరలలో నికర దేశీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారకాల ధరలు ఏముంటుందండి? మనము జిడిపి ఎంపీ ప్లస్ సబ్సిడీస్ మైనస్ టిఐ అంటే నికర పరోక్ష పన్నులను తీసివేస్తాం. ఇక్కడ మైనస్ డి. జిడిపి ఎంపీ అంటే దిస్ ఇస్ ద జిడిపి ఎంపీ. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అండ్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ మైనస్ తరుగుదల. దిస్ ఇస్ ఈక్వల్ టు నికర దేశీయ ఉత్పత్తి కారకాల ధరల్లో నికర దేశీయ
ఉత్పత్తి అంటాం. ఇంతవరకు మనము నికర దేశీయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా తరుగుదల గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనము నికర జాతీయ ఆదాయం గురించి తెలుసుకుందాం. నికర దేశీయ ఆదాయం, జాతీయ ఆదాయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నికర జాతీయ ఆదాయం గురించి తెలుసుకుందాం. నికర జాతీయ ఆదాయము అనేది స్థూల జాతీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చే ఉత్పత్తిని లేదా ఆదాయాన్ని మనము నికర జాతీయ ఉత్పత్తి లేదా నికర జాతీయ ఆదాయం అంటాం. ఈ తరుగుదల అంటే ఏంటంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఉత్పత్తి ప్రక్రియలో నిరాటకంగా పాల్గొనే స్థిరమైన వస్తువులను పరికరాలకు అయ్యే ఖర్చును మనము తరుగుదల అని చెప్పుకున్నాం. సో అందులో భాగంగా యంత్రాలు, భవనాలు, కొన్ని పరికరాలు ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తాయి. అంటే స్థిర మూలధన ధనము అని అంటాం, లేకుంటే స్థిర మూలధన పెట్టుబడి కిందికి వస్తాయి. సో వాటి యొక్క వినియోగ వ్యయాన్ని మనము తరుగుదల అంటాము, గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి మనం ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఉత్పత్తి లేదా నికర జాతీయ ఆదాయం. దీంట్లో నుంచి మనము జిఎన్పి మైనస్ డి లేదా మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరల్లో స్థూల జాతీయ ఆదాయం మైనస్ డి అంటాం, అంటే తరుగుదల. దీన్ని ఇలా రాస్తాం. నికర జాతీయ ఉత్పత్తి లేదా ఆదాయం ఈజ్ ఈక్వల్ టు స్థూల జాతీయ ఉత్పత్తి లేదా ఆదాయం మైనస్ తరుగుదల. తరుగుదల ఈజ్ ఈక్వల్ టు, ఇట్లా రాస్తే తరుగుదల ఈక్వల్ టు స్థూల జాతీయ ఉత్పత్తి లేదా ఆదాయం మైనస్ నికర జాతీయ ఉత్పత్తి. అంటే స్థూల జాతీయ ఉత్పత్తికి నికర జాతీయ ఉత్పత్తికి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏమంటామంటే తరుగుదల అంటాం. అలాగే స్థూల దేశీయ ఉత్పత్తికి నికర దేశీయ ఉత్పత్తికి మధ్య వ్యత్యాసాన్ని కూడా మనము తరుగుదల అంటాం. ఇప్పుడు మనకు దీని నుంచి స్థూల జాతీయ ఉత్పత్తి రావాలంటే ఏమొస్తుంది? స్థూల జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల. అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫార్ములాస్ రాసుకుందాం. ఫార్ములాస్: స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లో ఎన్ఎన్పి మార్కెట్ ధరల్లో ఇజ్ ఈక్వల్ టు జిఎన్పి మార్కెట్ ధరల్లో ఉత్పత్తి మైనస్ డి. ఈ జిఎన్పి అంటే ఏంటి మనకు తెలుసు కదా. జిడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పిని మనము జిఎన్పి అంటాం. అంతే కదా? ఇది కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. మైనస్ డి.
తగ్గిలే. దీని నుంచి మనము జీడిపి ఎంపీ అంటే మనకు ఫార్ములా తెలుసు. దట్ ఈస్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. నాన్న ఆడవకే కనిపిస్తుంది అంతే, ఇంకా పిలవదు. జూమ్ తీసేయమా. తీసేస్తా. ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎంపి. ఇప్పుడు ఎన్ఎన్పి ఎఫ్సి అంటే ఏంది అంటే కారకాల ధరల్లో జాతీయ ఆదాయం ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ సబ్సిడీస్ మైనస్ పరోక్ష పన్నులు మైనస్ తరుగుదల ఇస్ ద ఫార్ములా ఆఫ్ ది ఉత్పత్తి కారకాల ధరల్లో నికర జాతీయ ఆదాయం. ఇప్పుడు నికర పెట్టుబడి లేదా స్థూల పెట్టుబడుల నుంచి తరుగుదల తీసివేస్తే వచ్చే పెట్టుబడిని మనం నికర పెట్టుబడి కూడా అంటాం. అంటే స్థూల అనే పేరు నుంచి నికర అనే పేరు రావాలంటే మనము తరుగుదలను తీసివేయాలి. ఎందులోనైనా ఒక 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూమి అతని స్థిర మూలధనం. అందులో అతను ఒక ఎకరా తరుగుదలను తీసివేస్తే అతను నికరంగా పెట్టిన స్థల వాల్యూ 4 ఎకరాలు మాత్రమే. ఇక్కడ 5 ఎకరాలు అనేది స్థూల పెట్టుబడి ఒక రైతుకైతే అందులో అతను తీసివేసి యాక్చువల్గా పెట్టుబడి పెట్టింది 4 ఎకరాలు మాత్రమే. అంటే అతను తరుగుదలగా తీసివేసింది 1 ఎకరా. అంటే ఎంతైతే మనము నికర పెట్టుబడి పెడతామో అప్పుడు నికర జాతీయ ఆదాయం వస్తుంది. అంటే నికర పెట్టుబడి రావాలంటే తను స్థూల పెట్టుబడుల నుంచి ఎంతైతే తీసివేసింటాడో తరుగుదలను ఎంతైతే వద్దనుకుంటాడో ఎక్సెప్షన్ చేసింటాడో దాన్ని తీసివేస్తే మనకు నికర పెట్టుబడి వస్తుంది. అర్థమైందా? అంటే స్థూల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు నికర పెట్టుబడి ప్లస్ తరుగుదల. ఇతను 4 ఎకరాలు ఇతను పెట్టిన యాక్చువల్ పెట్టుబడి అయితే 1 ఎకరాను తరుగుదలగా తీసుకుంటాడు. మొత్తం కలిపితే దానికి స్థూల పెట్టుబడి వస్తుంది. ఇప్పుడు నికర పెట్టుబడి రావాలంటే నికర పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు స్థూల పెట్టుబడిలో నుంచి అతను తరుగుదలను తీసివేస్తే వస్తుంది. ఇప్పుడు మనము ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి నెట్ నేషనల్ ప్రోడక్ట్ వరకు ఈ ఫార్ములా ఎలా ఎక్స్టెన్స్ అయిందో ఒక ఫ్లో చార్ట్ వేస్తా తెలుసుకోండి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయంకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సో ఇది వచ్చేసి మనకి జీడిపి ఎంపీ అవుతుంది. ఈ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం కి మనము ప్లస్ ఆర్ మైనస్ పిని యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది? జిఎన్పి మార్కెట్ ధరలో ఉత్పత్తి లేదా ఆదాయం వస్తుంది. అంటే దేశీయ ఆదాయానికి విదేశీ ఆదాయం కలిపితే వచ్చేది ఏంటండి? జాతీయ ఆదాయం మార్కెట్ ధరలు. దీనికి మనము దీంట్లోంచి తరుగుదలను డీని తీసివేస్తే మనకి ఇది జిఎన్పి తీసేస్తే
ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. మార్కెట్ ధరల్లో నికర జాతీయ ఆదాయం వస్తుంది. ఈ ఎన్ఎన్పికి మనము నికర పరోక్ష పన్నులను తీసివేస్తే లేదా సబ్సిడీస్ ని యాడ్ చేసి పరోక్ష పన్నులను తీసివేస్తే వచ్చేది మనకు నికర జాతీయ ఆదాయం అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇది జిడిపి జిఎన్పికి ఫార్ములా, ఎన్ఎన్పి మార్కెట్ ధరలో ఫార్ములా, ఎన్ఎన్పిఎఫ్సికి మార్కెట్ ధరలో ఫార్ములా. సో ఇలా మనకి జిడిపి నుంచి ఇట్లా వస్తుంది. లేకుంటే దీన్ని ఇంకొక ఫార్ములా కూడా మనం రాయొచ్చు, ఎట్లాగైనా అడగవచ్చు. ఎన్ఎన్పిఎఫ్సి ఇంకొక విధంగా కూడా వస్తుంది. జిడిపికి జిడిపి ఎంపీ అంటే మనకు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది జిడిపి ఎంపీ. దీంట్లో నుంచి మనము డి తీసివేస్తే మనకి ఏమొస్తుందండి? జిడిపిలో నుంచి తరుగుదల పోతే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది? జిడిపిలో స్థూల దేశీయ ఆదాయం నుంచి తరుగుదలను తీసివేస్తాం. దీనికి మనము ప్లస్ ఆర్ మైనస్ పిని యాడ్ చేస్తే మనకేమొస్తుంది? ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. ఎన్ఎన్పి ఎంపీ. దీనికి మనము సబ్సిడీస్ యాడ్ చేసి పరోక్ష పన్నులను తీసివేస్తే వచ్చేది మనకు ఎన్ఎన్పి ఎఫ్సి వస్తుంది. సో ఎలాగైనా ఈ ఫార్ములా ఎలాగైనా మనం ఫార్ములాస్ రాసుకోవచ్చు. జిడిపి నుంచి ఎన్ఎన్పి వరకు అంటే స్థూల దేశీయ ఆదాయం నుంచి ఈరోజు నికర దేశీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయం అనే రెండు అంశాలపైన మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం. కలపబడిన దేశీయ ఆదాయం జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇజ్ ఈక్వల్ టు నికర కలపబడిన నికర జాతీయ ఆదాయం ఎన్విఏ మైనస్ జీవీఓ మైనస్ ఇన్పుట్స్ అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు కలపబడిన దేశీయ ఉత్పత్తి లేదా దేశీయ ఆదాయం. ఇప్పుడు ఎన్విఏ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ మైనస్ తరుగుదలను తీసివేస్తే ఎన్విఏ వస్తుంది. ఒక దేశంలో కలపబడిన నికర దేశీయ ఆదాయాన్ని మనము ఎన్డిపిగా చెప్పుకుంటాం. ఒక దేశంలో ఒక రాష్ట్రంలో కలపబడిన దేశీయ ఆదాయాన్ని మనము ఎన్ఎస్డిపిగా చెప్పుకుంటాం. ఒక డిస్ట్రిక్ట్ లో ఒక జిల్లాలో కలపబడిన జాతీయ ఆదాయాన్ని లేదా దేశీయ ఆదాయాన్ని మనము ఎన్డిడిపిగా చెప్పుకుంటాం. సో ఇంతవరకు మనము ఈ నికర దేశీయ ఆదాయం, నికర జాతీయ ఆదాయ అంశం పైన క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇంతటితో మీకు ఈ క్లాస్ ముగిస్తున్నాను. చాలా టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా దీన్ని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా చెప్పేదానికి మీకు ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను కూడా ఒక పాఠం చెప్పాలంటే దాదాపు ఒక అవర్ కష్టపడితే కానీ చెప్పలేను. ఉపాధ్యాయులు అంటేనే నిరంతర విద్యార్థి అని. కానీ మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు మీద అధిరోహించినప్పుడు చాలా ఆనందపడతాం. మాలాంటి గురువులు, మాలాంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మీరు నీట్గా నోట్స్ రాసుకొని మీరు చదివినట్లయితే గ్యారంటీగా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతారు. మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.